హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో రిలయన్స్ స్టాక్ గురించి ఐటీసీ సంబంధించి కొన్ని వివరాలను చూద్దాం. రిలయన్స్ నిఫ్టీలో అతిపెద్ద షేర్, దీని మార్కెట్ వాల్యూ 20 లక్షల కోట్లు. రిలయన్స్ షేర్ 1% పెరిగినా 1% పడినా మార్కెట్ దానికి అనుగుణంగా పైకి వెళ్ళడం కానీ కిందకి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. నిన్న రిలయన్స్ భారీగా పడింది, 4.4% పడింది. 2024 జూన్ తర్వాత మళ్ళీ అంత పెద్ద ఫాల్ ఇప్పుడు వచ్చింది. రిలయన్స్ స్టాక్ పడడానికి కారణాలు ప్రధానమైనది ట్రంప్ కామెంట్. రష్యన్ ఆయిల్ ఇండియా ఇంపోర్ట్ చేసుకోవడం మీద ట్రంప్ చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన ఇండియా మీద ఇంకా టారిఫ్లు పెంచే అవకాశం ఉందని, చాలా వేగంగా పెంచే అవకాశం ఉందని కూడా కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కారణంగా రిలయన్స్ మీద బాగా ఇంపాక్ట్ పడింది. గత కొంతకాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యన్ ఆయిల్ వల్ల బాగా లాభపడింది. రష్యన్ ఆయిల్, చీప్ ఆయిల్ తగ్గిపోతూ వస్తుండడం వల్ల, ట్రంప్ కామెంట్ల వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు నిన్న రిలయన్స్ స్టాక్ను బాగా అమ్మారు. దీనికి తోడు హై లెవెల్లో ఉంది రిలయన్స్ షేర్, 1611 చూసింది గరిష్ట స్థాయిలో. అంత హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఇలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకొకటి కూడా జరిగింది. సిఎల్ఎస్ఏ తన ఇండియన్ మోడల్ పోర్ట్ఫోలియో నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ను తొలగించింది. ఇది కూడా కొంచెం బ్యాడ్ న్యూస్ కింద లెక్క. సో షార్ట్ టర్మ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్కి కొంచెం ఇలాంటి సమస్యలు, ఈ వార్తలు, పొలిటికల్ అన్రెస్ట్, జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల రిలయన్స్ స్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే 1875 వరకు దీనికి 1800, 2000 దాకా కూడా కొన్ని బ్రోకరేజ్ సంస్థలు వెళ్ళొచ్చని టార్గెట్లు ఇస్తున్నాయి. స్టిల్ ఈ స్టాకు రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రజెంట్ లాంగ్ టర్మ్ దృష్టితో కొనదగిందా కాదా అనేది చెప్పడం కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ మీకు తెలుసు. ముఖేష్ అంబానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళను ఆధారంగా మ్యానిపులేట్ చేయడంలో దిట్ట. మనకు జియోలో చూసాం మనం. జియో మార్కెట్లో కాంపిటీషన్ పూర్తిగా చంపేసింది టెలికాం సెక్టార్లో. జియో, భారతీ ఎయిర్టెల్ ఇవి రెండే మిగిలాయి. ఈ రెండు ఇప్పుడు మినిమం ఛార్జీని 200 చేసేసాయి. 20 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఇలాంటి ప్లాన్లు లేకుండా చేసేసాయి. మార్కెట్లో డియోపోలి వచ్చేసింది. అంటే రెండే కంపెనీలు మార్కెట్ని రూల్ చేస్తున్నాయి. సో ఇలాంటి డిస్రప్షన్, ఇలా మార్కెట్ మీద గుత్తాధిపత్యం సంపాదించే శక్తి ముఖేష్ అంబానీకి ఉంది. ఎందుకంటే గవర్నమెంట్లో సపోర్ట్ ఉంటుంది కాబట్టి, గవర్నమెంట్ మ్యానిపులేట్ చేయగలడు కాబట్టి. అందువల్ల ఇలాంటి స్టాక్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఎలా ఉంటుందనేది చెప్పడం అనేది కొంచెం కష్టమైన వ్యవహారం. ప్రొఫెషనల్ కంపెనీ, ప్రొఫెషనల్గా మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకుంటూ నిలబడే కంపెనీని అయితే మనం రికమెండ్ చేయొచ్చు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి ఇలా అన్ఫెయిర్ కంపెనీ, అన్ఫెయిర్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. మార్కెట్లో కాంపిటీషన్ చంపేసి బిజినెస్ చేసే వాటిలో ఇన్వెస్ట్ చేయడాన్ని నేను సజెస్ట్ చేయను. ఇకపోతే ఐటీసీ స్టాక్ గురించి కొంత అప్డేట్. లాస్ట్ వీడియోలో ఐటీసీ హోటల్స్ డీమెర్జర్ అయిన విషయాన్ని ప్రస్తావించలేదు. ఐటీసీ లాస్ట్ ఇయర్ హోటల్స్ డివిజన్ని డీమెర్జ్ చేసి విడిగా లిస్ట్ చేసింది. అది అరౌండ్ 200 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. డీమెర్జ్ చేసిన ఐటీసీ హోటల్స్లో ఐటీసీ పేరెంట్ కంపెనీకి 40% వాటా ఉంది. సో ఐటీసీ హోటల్స్ ఎంత బాగా పెరిగితే ఆ పేరుకు బాగా పెరిగినా, ఒకవేళ పెరిగినా కూడా ఆ ఇంపాక్ట్ ఐటీసీ మెయిన్ షేర్లు, ఐటీసీ పేరెంట్ కంపెనీ షేర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఐటీసీ స్టాక్లో ప్రజెంట్ దాదాపుగా సెల్లింగ్ పూర్తి అయిపోయిందని చెప్పొచ్చు. ప్రజెంట్ అరౌండ్ 340 ఆ రేంజ్లో ఉంది. మేబీ ఇంకా ఏమైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా, లేకపోతే మొత్తం అబ్జర్వ్ చేసుకోవాల్సి వచ్చినా, అంటే కన్జ్యూమర్ మీదకి ఈ పెంచిన జిఎస్టీని కంప్లీట్గా పూర్తి స్థాయిలో అది కనుక పాస్ ఆన్ చేయలేని పరిస్థితి ఉండి ఇంకా అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు దాని ప్రాఫిట్స్ తగ్గే అవకాశం ఉంది. ఆ ప్రాఫిట్స్ తగ్గే క్రమంలో ప్రాఫిట్స్ తగ్గుతాయంటే అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలా వరకు అంచనా వస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1 నుంచి ఈ పెరిగిన జిఎస్టీ అమల్లోకి వస్తుంది. ఫిబ్రవరి, మార్చి 2 నెలలు ఉంటాయి కాబట్టి ఈ 2 నెలల్లో ఏ మేరకు ఇంపాక్ట్ ఉందనేది మనకు ఫస్ట్ క్వార్టర్లో తెలుస్తుంది. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చినప్పుడు ఐటీసీ స్టాక్ ముందు ఎలా ఉంటుందనేది ఒక షార్ట్ పీరియడ్, ఒక 6 months to 1 year దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు అనేది మనకు ఒక అంచనా వస్తుంది. అయితే లాంగ్ టర్మ్లో, వెరీ లాంగ్ టర్మ్లో, 5 to 10 years లాంగ్ టర్మ్లో దీని మీద ఈ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. ఐటీసీ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే
ఒకవేళ సిగరెట్ రేట్లు పెరగడం వల్ల కన్జ్యూమర్ ఏమైనా వాటిని తాగడం తగ్గించినప్పటికీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ అదొక వ్యసనం కాబట్టి మళ్ళీ పెరిగిన ధరకు క్రమంగా అలవాటు పడిపోతారు. దాంతోపాటు ఈ బ్లాక్ మార్కెట్లో కూడా ఏమైనా బాగా పెరిగి బ్లాక్ మార్కెట్ ఎటు చూసినా సిగరెట్ బ్లాక్ మార్కెట్లో పట్టుబడుతూ ఉంటే కనుక గవర్నమెంట్ దీని మీద రీథింక్ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటివి జరిగితే అప్పుడు మళ్ళీ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఐటీసీ సంబంధించి లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది. ప్రజెంట్ ఇమీడియట్లో మాత్రం ఒక 6 months to 1 year దీంట్లో పెద్దగా రిటర్న్స్ మీరు ఆశించడానికి అవకాశం ఉండదు.